సార్ తర్వాత ఇప్పుడే మనం ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. మామూలుగా మనకి ప్రైసెస్ ఒక్కసారిగా ఉల్లిపాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఒక్కసారిగా అంటే పెరుగుతుందని చెప్పి న్యూస్ పేపర్‌లు మొత్తం అవే న్యూస్‌లుంటాయి. 80కి చేరింది, 90కి చేరింది, సెంచరీ కొట్టిందని చెప్పి ఒక పెద్ద కార్టూన్స్ గూడా వేస్తూ ఉంటారు. హ్మ్. కానీ హుహు. ఆ 2, 3 రోజులు ఆ హడావుడుంటుంది. ఒక్కసారి మళ్ళీ 4 రోజుల తర్వాత అదే టమాటాల్ని రూపాయికి కేజీ అమ్మలేక ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జ్‌లు గూడా రాక వాళ్ళు రోడ్ల మీద పడేసి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి సార్ రైతులు. ఇది పట్టించుకున్న పర్ఫెక్ట్ వాళ్ళు ప్రశ్న అది. సార్ అది. ఇది పట్టించుకున్న వాళ్ళు అదెందుకు అంటే పట్టించుకోవట్లేదు? రైతుని గూర్చి పర్ఫెక్ట్ మీరు పర్ఫెక్ట్ చెప్పారు. రైతుకి న్యాయం చేయాలన్న కోరిక లేదు మనకి. నేను అందుకే చెప్పాను ఇవన్నీ కూడా డ్రామాలు. నిజానికి చివరికొచ్చేసరికి రేట్ ఎట్లా తగ్గించాలే? రైతు నాశనమైనా, వాడికి రూపాయి లేకుండా పూర్తిగా పస్తులున్నా, లేకపోతే వాడు బెకారైపోయినా, దివాళా తీసినా మనం దాని గురించి పట్టించుకోవట్ల. రైతే రాజు అని చెప్తున్నాం మనం. మీరు చెప్పిన టొమాటో గొప్ప ఎగ్జాంపుల్. ఉల్లిపాయలు గొప్ప ఎగ్జాంపుల్. ఉల్లిపాయలు ధర పెరగానే గందరగోళం అవుతుంది. ఉల్లిపాయలకు ఉల్లిపాయలు పడిపోతాయి. అప్పుడు ఈనాడు ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ ప్రభుత్వం చట్టంని ఉపయోగించి ఈ ట్రేడ్ ఆపటం లేకపోతే గందరగోళం చేయడం చాలా ప్రమాదకరమైంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2011లో నేను అప్పుడు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాను. మన రాష్ట్రంలో బీపీటీ అనే ఒక ధాన్యం బాగా పండుతుంది. తెలంగాణలో ఎక్కువగా పండుతుంది, ఆంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. మనం మామూలుగా తినేది బీపీటీ ఎక్కువగా, కొంచెం సన్న బియ్యం. మన రాష్ట్రంలో ఆనాడు బీపీటీ ధాన్యం రేటు బస్తా 74 కేజీల బస్తాకి 750 రూపాయలు ఉండింది. పక్క రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో 1200 రూపాయలు ఉంది ఆనాడు. అక్కడ రేటు ఎక్కువ ఎందుకుంది, మనకు తక్కువ ఎందుకుంది? ఉత్పత్తి మన దగ్గర ఉంది, అవసరం అక్కడ ఇక్కడ ఉంది, కానీ మన దగ్గరేమో అవసరాన్ని మించిన ఉత్పత్తి ఉన్నది, మిగులు ఉన్నది. వాళ్ళ దగ్గరికి వాళ్ళ కొరత ఉంది అక్కడ. మన దగ్గర నుంచి ధాన్యాన్ని లేకపోతే బియ్యాన్ని అక్కడికి వెళ్ళడానికి నిషేధించారు గవర్నమెంట్ అన్యాయంగా. రేటు నుంచి అమ్ముకోవడానికి లేకుండా నిషేధించారు, ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని పెట్టి ఉపయోగించి. దాంతో ఏమైంది, బార్డర్ ఉన్నట్టయితే మీరు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ బార్డర్ యువతల గ్రామంలోనేమో బియ్యానికి ధాన్యానికి రేట్ లేదు. 1 కిలోమీటర్ దూరంలో అవతల బోర్డర్ దాటితే పక్క రాష్ట్రంలోనేమో దానికి రేటు రెట్టింపు ఉన్నది. అప్పుడు నేను వేల మంది రైతులందరినీ కూడా కలిపి పాదయాత్ర చేశాను కర్నూలు నుంచి కర్ణాటకకి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగూడెం నుంచి నేను కర్ణాటక దాకా ఆ ధాన్యాన్ని చిన్న చిన్న 50 కేజీలు మోసే శక్తి లేదు కదా, అందుకని 5-10 కేజీల బస్తాలు తీసుకుని చేతికి సంఖ్యలు వేసుకుని కొన్ని వేల మంది మేమంతా కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రభుత్వానికి బహిరంగ చెప్పాం, మేము మీ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తాము, మీరు చేస్తుంది అన్యాయము, పక్క రాష్ట్రాల్లో అమ్ముతా, దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళాను. అలాగే అప్పటి తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి నాందేడ్కి, మనకి నాందేడ్ మహారాష్ట్ర బార్డర్ జిల్లాది, అక్కడికి తీసిపోయి ఆ రాష్ట్రాల్లో అమ్మాను నేను. అప్పుడు మహారాష్ట్రలో శరత్ జోషి గారు ఉండేవారు, రైతుల నాయకుడు, రైతులకు నిజంగా న్యాయం జరగాలని పోరాడు, నాకు మంచి మిత్రుడు. ఆయన కొనుగోలుకు ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటకలో మరి చాలా తెలుగు రైతు సంఘాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరి ద్వారా కర్ణాటకలో అమ్మా. ఆ దెబ్బతో ఏమైందంటే ఇక ఈ నిషేధాజ్ఞల ప్రభావం పోయింది. 10 రోజుల్లో సాయి ఇక్కడ అక్కడ రేటు సమానం అయిపోయింది. 1200 రూపాయలు ఇక్కడ కూడా రేటు వచ్చింది. ఆ ఒక్క చిన్న పని అంటే ప్రభుత్వం దుర్మార్గంగా చేసిన పనిని మనం విరుగుడు చేయటం చేత ఆ ఒక్క సంవత్సరం ఆ ఒక్క బీపీటీ ధాన్యం వల్ల రైతులకు అదనంగా వచ్చిన ఆదాయం 3600 కోట్ల రూపాయలు. అంటే కలంపోటుతో ప్రభుత్వాలు అన్యాయమైన ఆదేశాలతో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అని చెప్పని ఈ చట్టాన్ని ఉపయోగించి రైతులు దెబ్బతీయడం వల్ల ఒక్క పంట, ఒక్క వెరైటీ, ఒక్క సంవత్సరం, ఒక్క రాష్ట్రంలో 3600 కోట్లు నష్టపోయారన్నమాట. అది తీసేగానే రైతులకు రేటు పెరగడంతో వచ్చిన ఆదాయం 3600 కోట్లు. అది పద్ధతి. రేట్లు పెంచడం మార్గం ఎట్లాగా, నిజాయితీ కాని పద్ధతి. అలాగే వినియోగదారుడికి మరీ రేటు పెరగకూడదు, రైతుకి రేటు తగ్గకూడదు. రైతుకి రీజనబుల్గా ఆదాయం రావాలి, వినియోగదారుడికి మరీ పెరిగిపోయి నడ్డి మీద భారం కాకూడదు. అది కావాలంటే పద్ధతులు ఉన్నాయి. స్టోరేజ్ కావాలి, ప్రాసెసింగ్ కావాలా. ప్రాసెసింగ్ బాగా పెద్ద ఎత్తున ఉందనుకోండి, టొమాటో ప్రపంచమంతా కుళ్ళిపోయే పంటే, భారతదేశంలో మాత్రమే కుళ్ళిపోయే పంట కాదు కదా. మరి ఆ దేశాల్లో ఒకరోజు 100 రూపాయలు, ఇంకో రోజు 2 రూపాయలు లేదే, మన దేశంలోనే ఎందుకుంది? ఆ దేశాల్లో పంట ఎక్కువగా ఉండే మార్కెట్లో రేటు లేకపోతే వెంటనే స్టోరేజ్కి వెళ్ళిపోతుంది, అవసరమైతే ప్రాసెసింగ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే రేటు పెరిగింది, పంట దిగుబడి తక్కువగా ఉంది, ఈ ప్రాసెస్ చేసింది, స్టోర్ చేసింది మార్కెట్లోకి వచ్చేస్తుంది, వినియోగదారుడికి రేటు తగ్గుతుంది. కానీ రైతుకి ఏనాడు కూడా రేటు ఒక స్థాయికి నుంచి పడిపోతుంది, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. అందుకనే ఈ మార్కెట్ చైన్ అంట ఇది అనమాట, గందరగోళం, మా సప్లై చైన్ అంతా గందరగోళం.
రిటైల్ చైన్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ప్రాసెసింగ్ బాగా ఎంకరేజ్ చేసాం అనుకోండి, హై క్వాలిటీ స్టోరేజ్ ఉందనుకోండి, ఇండియా మొత్తంలో ప్రాసెసింగ్ 3% ఫుడ్స్ కూడా లేదు. 3% కూడా లేదు. స్టోరేజ్ దేశంలో 10% కూడా లేదు. 6-7% కూడా లేదు. ఈ డబ్బులన్నీ కూడా ఈ స్టోరేజ్ పెంచండి, లేకపోతే ప్రైవేట్ స్టోరేజ్కి మీరు ప్రోత్సాహం చేయండి, ప్రాసెసింగ్కి ప్రోత్సాహం చేయండి, రిటైల్ చైన్స్కి ప్రోత్సాహం చేయండి. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి, రైతుకి రేట్ వస్తుంది, వినియోగదారునికి అన్యాయం జరగకుండా ఉంటుంది, విదేశాల ఎగుమతులు కూడా వస్తాయి. అది పద్ధతి. కానీ ఉరికే మనకు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అసలు ఏమి విషయం తెలియకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే ఏదో అడావిడి కనిపిస్తుంది, అందరికీ నష్టమే, చివరికి అనర్థమే. అందుకనే నేను 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. మీరంతా పుట్టకముందు నుంచి మేము వ్యవసాయం గురించి, సంక్షోభం గురించి అంటూనే ఉంటాం. అదే ప్రశ్నలు, అదే చర్చలు 40 ఏళ్ళలో. అంటే మన 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 పరిష్కారాలు కాదు, సమస్యల భాగం అని అర్థమవుతుంది కదా. ప్రపంచం అంతా ఇట్లా లేదే. అక్కడ వ్యవసాయం ఉంది, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అక్కడెక్కడ ఇలా లేదే.